మనం ఎక్కడికి వచ్చినాం, పంజాబ్కి వచ్చినావా లేదంటే కెనడాకి వచ్చినావా అని. సో ఇప్పుడైతే నేను ఒక డైవర్షన్ తీసుకొని వేరే రోడ్లో అయితే వెళ్తున్నా. మనం వెళ్ళాల్సిన రోడ్ అయితే ఇది కాదు. ఓరి నాయనో, ఏం పురుగులో కానీ ఎక్కడ పడితే అక్కడ డమ్మ కొడుతున్నాయి పోండి అసలుకి. సో ఇదే అనమాట అలాస్కా హైవే. అండ్ మనమైతే ఫోర్ట్ నెల్సన్కి కూడా చేరుకున్నాం. టైం ఇప్పుడు 6:40 అయింది. తినంకమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రిన్స్ జార్జ్. సో ఇప్పుడు టైం అయితే మాత్రం ప్రజెంట్ టైం 8:30 అట్లా అవుతుందన్నమాట. అండ్ నైట్ నేను ఆల్మోస్ట్ 2:33 అయింది అనుకోండి. నాకైతే మాత్రం ఫుల్ నిద్ర వస్తుంది. దేవుడా, ఏందో ఫేస్ ట్రాకింగ్ అప్పుడప్పుడు కరెక్ట్గా చేయట్లేదు. సబ్జెక్ట్ లాస్ట్ అని చెప్పేసి వస్తుంది. ఏమైందో దీనికి. ఓకే, ఇప్పుడైతే ఇంకా బైక్ పైన లగేజ్ అంతా మౌంట్ చేసేసుకొని ఇక్కడ దగ్గరలో స్టార్ బక్స్ ఉంది, వెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ అయితే కొట్టేసేయాలి. ఎందుకంటే అంత నిద్ర ఉంది. అండ్ ఈరోజు ఎక్కడి వరకు వెళ్తున్నా నాకైతే తెలియదు. నాకు ఇంకా బంపర్ ఆఫర్ ఏంటంటే ఈరోజు మళ్ళీ నాకు ఇంకొక 2-3 గంటల మీటింగ్ ఉంది. సో చూడాలి, ఇంకా ఎక్కడి వరకు వీలైతే అక్కడ దాకా వెళ్ళిపోతా. ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇది నేను ప్యాకింగ్ చేసేసుకుంటా. ఈరోజు ఏమైందో తెలియదు కానీ ఫేస్ ట్రాకింగ్ అనేది కరెక్ట్గా కావట్లేదు, అందుకనే కెమెరా ఆఫ్ చేసి ప్యాక్ చేసేస్తా. ఓకే, ఇక్కడ బ్రేక్ కూడా అయిపోయింది. లెట్స్ గో టు డావ్సన్ క్రీక్. నాకైతే ఫస్ట్ టైం ఒక 40 లీటర్స్ 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏడ ఆగాల్సిన అవసరం ఉండదు. నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే ఇక ఆ పెట్రోల్ కోసం ఆ బంకుల దగ్గర ఆగడమే. జై శ్రీరామ్, లెట్స్ గో. వీడు అసలు ఈ ఊర్లో ఎక్కడ చూసినా కూడా పంజాబీ వాళ్ళు. ఎక్కడ చూడండి, స్టార్ బక్స్లో చూడండి, హోటల్లో తినంకమ్మ. నాకు ఇది అర్థం కావట్లేదు. ఇది మనం ఎక్కడికి వచ్చినాం, పంజాబ్కి వచ్చినావా లేదంటే కెనడాకి వచ్చినావా అని. ఇండియన్ రెస్టారెంట్ పోతే అక్కడ తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే, సర్వ్ చేసేటోళ్ళు వాళ్ళే మొత్తం. ఏ మేరా జహా ఏ మేరా ఘర్ మేరా ఆషియా అనుకుంటూ తిరుగుతారు ఇక్కడ. ఉందా రోడ్డు పోయిందా? రోడ్ క్లోజ్డ్. దేనికండి వీళ్ళు ఏమన్నంటే ఫీల్ అయిపోతారు, హట్ అయిపోతారు. ఏం కాదులేండి, మనం రైట్ వెళ్ళాల్సింది ఆయన ఈ నుంచి. ఇక్కడ ఈ రైట్ సైడ్లో చూసారు కదా చెట్లు, ఈ రోడ్డు మొత్తంలో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అన్నీ అయ్యే ఉన్నాయి, ఒకటే రకమైన చెట్లు. అండ్ ఇగో ఇట్లా ఈ లారీల మీద అయితే ఎన్ని చెట్లని నరుక్కొని తీసుకొని వెళ్తున్నారు. ఎన్ని అంటే అన్ని. ఇప్పటికీ 100 లారీలు పోయి ఉంటాయి అట్ట వచ్చిన 41 కిలోమీటర్లల్లో. ఈ లెక్కన ఒక్క రోజుకి ఎన్ని చెట్లు నరుకుతున్నారో వీళ్ళైతే. సో ఇప్పుడైతే నేను ఒక డైవర్షన్ తీసుకొని వేరే రోడ్లో అయితే వెళ్తున్నా. మనం వెళ్ళాల్సిన రోడ్ అయితే ఇది కాదు. సో ఒక 1 కిలోమీటర్ డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నా అంటే పెట్రోల్ పంప్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. వావ్, మళ్ళీ ఉంది కదా ప్లేస్ ఇది. అండ్ టెంపరేచర్ ఇప్పుడైతే 23 degrees ఉందన్నమాట. మంచిగా ఒక 16-17 degrees అట్లా ఉందంటే సూపర్ ఉంటుంది. అంటే నేను వేసుకున్న రైడింగ్ జాకెట్కి అది కరెక్ట్ వెదర్ అనమాట. ఎక్కడుంది ఫుడ్ అండ్ ఫ్యూయల్? ఇక్కడ ఒక బోర్డు కనిపించింది నాకు, ఫుడ్ అండ్ ఫ్యూయల్ అని. నేను ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఆగినా అనుకోండి, ఇంకా డావ్సన్ క్రీక్ వెళ్ళేంత వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. ఏదిరా బాబు, ఫుడ్ ఎక్కడుంది, ఫ్యూయల్ ఎక్కడుంది, హోటల్ ఎక్కడుంది? దీనికి ఇప్పుడు ఎట్లుందో క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. వింటర్లో మొత్తం స్నో. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ స్నోనే ఉంటుంది. రైట్, ఇక్కడే ఉంటుంది. ఏది ఇది? ఫ్యూయల్ ఎక్కడ, ఫుడ్ ఎక్కడ? అసలు ఇక్కడ రోడ్డు ఉన్నట్టే చూపించట్లే ఈడ, కానీ ఈడ ఎంత పెద్ద రోడ్డు ఉంది. అమ్మాయి దొరికిందిలేండి. ఇంకా ట్యాంక్ ఫుల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, ఈ పెట్రోల్ పంప్లో మాత్రం నేను ఒక డిఫరెంట్ అయితే నోటీస్ చేసిన. ఎట్లా అంటే మనం డబ్బులు ముందే కట్టి ఫిల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే కార్డు లోపల వాళ్ళకి ఇచ్చేసి వచ్చి ఫిల్ చేసుకోవాలన్నమాట. నేను కార్డు లోపల ఇచ్చేసిన, ఎందుకంటే ఎంత పడుతుందో పెట్రోల్ మనకు తెలియదు కదా. నాది కార్డు ఒకటి వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇది రెగ్యులర్ పెట్రోలే,
నార్మల్ 91. సో ఎంత ఉందబ్బా? ఏందబ్బా అక్కలా రైట్. ఇప్పుడు పడుతుంది లోపల యాక్టివేట్ చేసినట్టుంది. చూద్దాం మన దాంట్లో ఎంత పడుతుందో. 1.760 అయితే ఉందన్నమాట ప్రైస్ ఇక్కడ. సో 65 ప్లస్ ఇది ఒక 40, 100 రూపీస్, 110 దాకా ఉందనుకుంటా. $17 పెట్టింది. అండ్ కెనడియన్ డాలర్కి US డాలర్కి 20 రూపాయలు తేడా ఉంటుంది మన ఇండియన్ రూపీస్తో కంపేర్ చేస్తే. సో ఇది ఇంకా వెళ్ళే వరకు సరిపోతుంది. కరెక్ట్ 10 లీటర్స్ పట్టింది. కరెక్ట్ 10 లీటర్స్కి 150 కిలోమీటర్స్ వచ్చినాం అంటే 280, 290 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను వచ్చిన స్పీడ్లో కానీ మనం వెళ్తే. అండ్ ఈ ఏరియా అయితే కొంచెం సేఫ్గానే ఉంది, అందుకని చెప్పేసి నేను అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నా. అండ్ ఇవ్వండి నేను వచ్చిన 150 కిలోమీటర్స్కి ఇక్కడ చూడండి, దీనిపైన మీకు కనిపిస్తుందో లేదో ఎన్ని పురుగులు పడ్డాయో అసలుకి వైజర్ మీద. ఇది ఉదయం టైంలో పడ్డ పురుగులు. ఇట్లా పెడితే కనిపిస్తుందా ఎంత బ్లాక్ చేస్తుందంటే ఇది అంత బ్లాక్ చేస్తుంది. సో ఇక్కడ అంతా కూడా అడవే కాబట్టి, అడవి అంటే మొత్తం అన్ని చెట్లే ఉంటాయి అన్నమాట. అన్ని చెట్లే ఉన్నాయి కాబట్టి ఇట్లా పురుగులు కామన్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు, అలాస్కా వెళ్ళేంత వరకు మొత్తం ఇట్లనే చెట్లు ఉంటాయి, పురుగులు పడుతూనే ఉంటాయి మొత్తం. అండ్ ఫ్లైస్, ఈగలు ఇవన్నీ చిరాకు పెట్టిస్తూ ఉంటాయి అనమాట, సేమ్ మనకు అక్కడ పెట్టించినట్టే. ఇప్పుడు లోపలికి పోయి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇంకా లోపల కాఫీ, బర్గర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం సుస్సు పోయి హెల్మెట్ అంతా ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ డావ్సన్ క్రీక్లో మళ్ళీ మనం అక్కడ ఫొటోస్ దిగి కొంచెం మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవచ్చు. ఈరోజు ఎక్కడి వరకే వెళ్ళాలా అని చెప్పేసి నేను చూస్తున్నాను అంతే. ఊరి నాయన ఏం పురుగులో కానీ ఎక్కడ పడితే అక్కడ డమ్మ కొడుతున్నాయి పోండి అసలుకి. ఇక్కడ ఏదో రోడ్డు వాషౌట్ అయిపోయినట్టుంది, కొత్త రోడ్డు వేస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఈ రోడ్లో సిగ్నల్ ఉంది చూడండి, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సిగ్నల్ పెట్టారు. మనం ఉన్న టెరిటరీ పేరు బ్రిటిష్ కొలంబియా, అంటే స్టేట్ లాగా అనుకోండి. అవి ఆ నెంబర్ ప్లేట్ మీద ఉందన్నమాట, బ్యూటిఫుల్ బ్రిటిష్ కొలంబియా అని. రైట్ సిగ్నల్ పడ్డది. ఇక్కడైతే ఈ రోడ్లో చూపించడానికి అంతైతే ఏం లేదు, మొత్తం ఇవ్వండి ఈ చెట్లు ఉండవు చూసారు కదా, సేమ్ ఇదే చెట్లు, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. నా హెల్మెట్ వైజర్ మీద మళ్ళీ మొత్తం పురుగులు అయిపోయింది. నేను వచ్చింది జస్ట్ 117 కిలోమీటర్స్ ఆ పెట్రోల్ పంప్ నుంచి, కానీ మొత్తం అంతా ఆగం. ఊరిని ఇదేందో గోప్రోకి ఇక్కడ పగిలిందా లేకుంటే ఇదేందో అర్థం కావట్లేదు నాకు. ఏదన్నా పురుగు ఏమన్నా అతికిందేమో చూడాలా. సో మనం అయితే కరెక్ట్గా 1 o'clock కల్లా డావ్సన్ క్రీక్ అయితే వచ్చేసినాం. మనం ఎప్పుడు బయలుదేరినాం అబ్బా? 9కి బయలుదేరినాం కదా. 10, 11, 12, 1 4 hours, 400 కిలోమీటర్స్ 4 hours. అంటే మధ్యలో నేను ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్స్ వచ్చిన ఆడ ఒక 20 నిమిషాలు అట్లా వేస్ట్ అయ్యి ఉంటుంది. సరే అన్నీ వేసుకున్నా కూడా 4 hours మనం అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడైతే నేను మళ్ళీ మనం వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇప్పుడు ఇటు వెళ్ళాలి, కానీ ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్తున్నా. వెళ్ళి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మంచిగా కుమ్మేసి ఫుడ్. దాని తర్వాత ఇక్కడ బోర్డు ఉంటుంది అనమాట ఒకటి, అలాస్కా హైవే అని చెప్పేసి. ఆ బోర్డు దగ్గర కొన్ని ఫొటోస్ దిగి థంబ్నెయిల్కి అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఏందో మోటల్ కూడా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ నేను నిన్న ఇక్కడికి రావాలి నా ప్లాన్ ప్రకారం, నాకు మీటింగ్ లేకుండా ఉంటే నేను ఇక్కడికే వచ్చేటోన్ని. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ కొమ్మేసిన నేను. ఫుడ్ కూడా బాగానే ఉంది, లస్సీ అయితే మాత్రం అబ్బో నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా. సో ఇక్కడ చూసారు కదా మైల్ 0 అలాస్కా అని చెప్పేసి అక్కడ ఉంది కదా, దాన్ని చూపిస్తూ ఉండండి మీకు మళ్ళీ. సో 0 మైల్ అలాస్కా వే. కరెక్ట్గా అక్కడి నుంచి అలాస్కా హైవే స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఆ పాయింట్ నుంచి. అండ్ ఇంకొక బోర్డు కూడా ఉంటుంది ఇక్కడ, ఇది కూడా బాగా ఫేమస్ అనమాట. ఇగో దీని పక్కనే చాలామంది బైకర్స్ అక్కడ ఆగున్నారు చూడండి. ఓ బైకర్స్ అయితే కోకొల్లరు ఇక్కడ.
కాకుండా వీళ్ళు ఎవరు 1000 కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఎవరు తిరగరు. ఏమున్నా సరే జస్ట్ రోజుకి ఒక 300 200 అంతే పోతారు చిన్నగా. మనమే ఏదో దయ్యం పట్టినట్టు పోతూ ఉంటాం. షిట్, ఇగోండి ఇక్కడ. సో ఇక్కడికి ఎట్లా వస్తారు అనేది చూసుకోవాలి. అటు సైడ్ అవతల సైడ్ కూడా ఉంది అనుకుంటా, అది అక్కడ కూడా ఉంది. ఎవరన్నా ఉంటే బాగుండు ఫోటో తీయడానికి. అందరు ఫొటోస్కే. యు ఆర్ నౌ ఎంటరింగ్ ద వరల్డ్ ఫేమస్ అలాస్కా హైవే. ఊరి పేరు కూడా ఉంది అక్కడ, డావ్సన్ క్రీక్. బీసీ అంటే బ్యాన్ స్టోక్స్ కాదు, బ్రిటిష్ కొలంబియా. సో ఇదే అనమాట అలాస్కా హైవే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కెనడాలో ఉన్నాం కదా, కెనడాలో నుండి డావ్సన్ క్రీక్లో ఉన్నాం ఇప్పుడు మనం. డావ్సన్ క్రీక్ నుంచి అలాస్కా లోపల దాకా వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి కెనడా నుంచి స్టార్ట్ అయిపోయి చాలా ఫేమస్. అండ్ నేను ఇప్పుడైతే ఇక్కడ ఫొటోస్ కూడా దిగిన థంబ్నెయిల్కి అండ్ అంతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి. ఎవరైనా చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడికి వెళ్ళైనా సరే మీరు చూడొచ్చు. అండ్ రోడ్లో వెళ్తుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. 0 మైల్ అలాస్కా పోస్ట్ అని కొడితే మీకు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది. చాలామంది బైకర్స్ వస్తారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్క బైకర్ కూడా, సో ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది అనమాట, ఒక బోర్డు. అసలు ఈ బోర్డు మీద ఇంతకుముందు ఏముందో కూడా తెలియదు, కానీ మొత్తం ఇప్పుడైతే ప్రస్తుతానికి బైకర్స్ యొక్క స్టిక్కర్లు అయితే ఉన్నాయి అనుకోండి. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బైకర్ వచ్చేసి అయితే ఇక్కడ స్టిక్కర్ అతికిస్తాడు. మనకేంటంటే ఈ స్టిక్కర్లు అతికించే అలవాటు అయితే లేదు. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు స్టిక్కర్లు అతికి అంటే కొన్ని కొన్నా కొన్ని కొట్టించినా అవి ఏడ పడేసినో ఏడ పోయినాయో కూడా తెలియదు. 1 2 3 ఎక్కడో కొన్ని చోట్ల అయితే మాత్రం అతికించిన. బట్ మనకి వీడియో ఉంది కదా, స్టిక్కర్ ఎందుకు చెప్పండి. ఇంకా ఇక్కడ పక్కన ఇంకొక బోర్డు కూడా ఉంది, ఇక్కడ కూడా అతికిచ్చారు స్టిక్కర్లు వీళ్ళు. మొత్తం ఎక్కడ చూసినా స్టిక్కర్లే ఉన్నాయి. సో ఇంకైతే మనం ఇప్పుడు ఈరోజు మన డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేను యాక్చువల్లీ ఫోర్ట్ నెల్సన్ అని చెప్పేసి ఒక ఊరు ఉంది, అది దాటి వెళ్దాం అనుకున్నా. కానీ ఏంటంటే దాటి వెళ్ళే టైంకి హోటల్స్ ఒక్కొక్కటి $200-300 అని చెప్తున్నాడు. అమ్మోయ్, నాకు ఇంక అంత పెట్టే బడ్జెట్ అయితే లేదు ఇప్పుడు. సో ఇంకొక వేరే హోటల్ చూసిన, మోటెల్, అది $78కి ఓకే అయిపోయింది. ఇంకా నాకు అదే బెస్ట్ అనిపించింది. ఇంకా ఉన్న అన్నిట్లలో కంపేర్ చేస్తే 78 సూపర్ కదా. నాకు ఫొటోస్ ఇంకా మంచిగా దిగలేదు, ఒకటి మంచిగా దిగాల. నాకు ఇప్పుడు ఒక చైనీస్ ఆయన పరిచయం అయ్యిండు ఇక్కడ. 26 years, అంటే నాకన్నా ఒక 1 year చిన్న. ఇవాళ BMW 1250 GS వేసుకొని సియాటిల్ నుంచి వస్తుందంట. ఆయన కూడా 4 రోజులు పట్టిందంటే ఇక్కడికి రావడానికి. మనం నిన్న సియాటిల్లో బయలుదేరితే ఈరోజు ఇక్కడ ఉన్నాం. అండ్ ఆయన ఈరోజు ఇక్కడ ఆగుతుండు. టైం ఎంత 1:30 అయింది అంతే. సో ఇక్కడ ఫోటోషూట్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. బాబాయ్ ఎండ అయితే మాత్రం చితక్ కొడుతుంది ఎండ. ఇట్స్ నాట్ చితక్ కొట్టడింగ్, ఇట్స్ సావు కొట్టడింగ్. ఓ షిట్, మనం వెనక్కి వెళ్ళాల్సింది. ఓకే, సో ఇక్కడ ఇంకొక బ్రేక్ అయితే అయిపోయింది మనకి. ఇంకొక 2 గంటలు అయితే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా రైడ్ చేసినామంటే అయిపోతుంది. నేను ఇక్కడ $30 అయితే పెట్రోల్ కొట్టించేసిన. 13.85 14 లీటర్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ. అండ్ కరెక్ట్గా అంటే ఇది దాటి వెళ్ళినా ఉన్నాయో లేదో అయితే చూడలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ కూడా రావట్లేదు, ఇంటర్నెట్ పని చేయట్లేదు. నేను ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోలే, ఎందుకంటే స్ట్రైట్ ఒకటే రూట్, ఇంకా ఏం లేదు. ఇటు సైడ్ ఒక 240 పోతే ఒకటే రోడ్ అనమాట వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం గాలి వచ్చినా కూడా ఫుల్ దుమ్ము వస్తుంది. ఇక్కడనే కాదు, రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా. ఇంకా రేపు ఎల్లుండి నుంచి అయితే మనకి పగిలిపోతుంది. రైట్. వావ్, మధ్యలో ఇదేదో ఒక రివర్ పోతుంది. అండ్ మనమైతే ఫోర్ట్ నెల్సన్కి కూడా చేరుకున్నాం. టైం ఇప్పుడు 6:40 అయింది. ఇంకొక 3 hours కూడా రైడ్ చేయొచ్చు ఈజీగా. కానీ చెప్పానే కదా, హోటల్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ముందు.
ఏందో ఇంకా సిగ్నల్ రాలే ఆ ఫోన్లో ఈ పెద్ద ఊరు వచ్చినా కూడా. సో ఇప్పుడైతే ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. ఇది ఎక్కడ, ఇది ఊరి పేరు మర్చిపోయినా నేను, ఫోర్ట్ నెల్సన్. సో ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి ఇది కాదు, కొంచెం ముందుకు పోయినాక ఉందన్నమాట. ఎందుకంటే నేను నిన్న వచ్చే ముందే ఈ హోటల్లో, ఈ పక్కనే ఇంకొక హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్ అనుకుంటుంది. అన్నిట్లలో అడిగినా ఇదేమో 105 చెప్పారు, ఆ పక్కనుందేమో ఇంకా గుర్తులేదు, బట్ ఎక్కువనే చెప్పారు. ఉన్న అన్నిట్లలో చీప్ ఏందబ్బా అని చెప్పేసి చూస్తే ఇట్లా ముందుకు వెళ్తే స్ట్రైట్లో ఉందన్నమాట ఒక హోటల్. సర్లే అడిగి పోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇడిగో అదే ఇప్పుడు మనం తినడానికి పోయేది. నేను మొన్న వచ్చేటప్పుడు బర్గర్ తిన్నా అనమాట అక్కడ. నెక్స్ట్ లెవెల్లో ఉండే బర్గర్ అయితే. అయితే వీడికి వచ్చినాక ఏమైందంటే నా ఫోన్లో ఇంటర్నెట్ రావట్లేదు. నాకు దగ్గర మొత్తం ఇక్కడ యూఎస్లో కొన్న ఎవరిని దాటడానికి లేదుగా. పడి ఇజ్జత్ పోగొట్టుకోగా వీడితో దాటడానికి ఉంది. నాది ఇంటర్నేషనల్ సిమ్ పని చేయట్లేదు, ఇక్కడ ఏ సిమ్ పని చేయట్లేదు, ఏందో మరి అర్థం కావట్లేదు. అరాచకం ఇదైతే. తినకమ్మా వీళ్ళు అనుకుంటున్నారు వెనక నుంచి కారులోంచి వచ్చాడు, ఈడోడ్ర కాలువలో నుంచి వస్తున్నది. లేకుంటే మొత్తం అంతా చుట్టూ తిరిగి రావాలా, ఇట్లా తిరిగిపోదాం, ఇంకో ఆప్షన్ లేదు. సో ఏమైందంటే నాకు ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఈ హోటల్లో తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడికి వచ్చినాక చెర్రీ కూడా ఇదే ఊర్లో స్టే చేసిండు. యాడున్నాడబ్బా అని చెప్పి చూస్తే సేమ్ అదే హోటల్లో ఉన్నాడు. సర్లే ఓకే అనుకున్నా. ఇంకా ఒక $20, $22 ఎక్కువ పడ్డది నాకు. నేను ఉందాం అనుకున్న మోటల్ దాంతో పోలిస్తే. అండ్ ఇక్కడ చాలా మోటల్స్ అయితే ఉన్నాయి అసలుకి. రోజుకి వాళ్ళకైతే మన ఇండియన్ రూపీస్లో 2 లక్షలు, నెలకు 60 లక్షలు వస్తుంది మోటల్స్లో. ఇక్కడ ఈ కరెంట్ బిల్లు అన్నీ పోయినా కూడా నెలకి 40 మిగులుతుంది ఇక్కడ. కాబట్టి బడ్జెట్ కూడా అట్లనే అవుతుంది. మరి 40 లక్షలు మనకి రోజు రావాలంటే, అంటే నెల రావాలంటే మినిమం 8 నుంచి 10 కోట్లు పెట్టాలి. ఇంకా అంతకన్నా ఇంకెక్కువనే అయ్యేటట్టుంది. మీరు కెనడా వస్తే ఎప్పుడైనా A&Wలో చికెన్ బర్గర్ విత్ చీజ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి, అదిరిపోతుంది. ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఉంది, అయినా కూడా నేను ఇండియన్ రెస్టారెంట్ పోకుండా ఇక్కడ పోతున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రోజు ఇండియన్ రెస్టారెంట్లో తిన్నా కొంచెం బోరే కొడుతుంది. ఎట్లా నేను మధ్యాహ్నం అక్కడ తిన్నా కదా, సో ఇప్పుడు ఇక్కడ తినేస్తే అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నా. ఈ సిటీ అయితే మాత్రం భలే ఉంది. ఇగో మీకు చూపిస్తా చూడండి, చాలా చిన్నది, సైలెంట్ సిటీ. చెప్పాలంటే ఇది అలాస్కా వెళ్ళే వాళ్ళకి మధ్యలో అప్పటికప్పుడు తయారు చేసిన ఒక సిటీ లాగా ఉంది అంతే తప్ప ఇంకా ఇక్కడ పెద్దగా ఏం లేదు. అన్నీ మోటల్సే. ఈ మోటల్స్ వల్ల ఏంది, ఈ మోటల్స్లో పనిచేసేటోళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అండ్ ఇగో ఇంతమంది జనాలు ఉంటే ఏం కావాలి వాళ్ళకి, తినడానికి రెస్టారెంట్లు కావాలి ఇట్లాంటివి. ఇంతమంది జనాలు ఉంటే ఏంది, అగో లిక్కరు అక్కడ అన్నీ ఇట్లనే. ఇంకా నేను చెప్పిన షాప్ ఇదే అనమాట. బెస్ట్ బడ్జెట్లో టేస్టీగా కడుపు నింపుకోవచ్చు మనం. ఇక్కడ ఏందో కానీ ఏదో ఒక చిన్న దోమలు పురుగులు లాంటివి ఉన్నాయి, బయట నడుస్తూ ఉంటాయి, చిరాకు పెట్టిస్తూ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోయి నేను తీసుకుంటా. ఓకే 9:30 వరకు ఉంది ఇది, ఇంకా 1:30.